హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో తమిళనాడు చూసి ఉంటారు కదా, సలార్ మరో బాహుబలి అవ్వబోతున్నా. ఎగ్జాక్ట్లీ మీరు విన్నది కరెక్టే. ఏదైతే సినిమా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా, ఇండియాస్ పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం ప్రభాస్ పర్ఫార్మెన్స్ చూసి సార్ నాకు ఇంటి ముందు క్యూ కట్టే టైం అయితే వచ్చింది. అండ్ ఏదైతే సినిమా నుంచి ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం తెలుగు ఇండస్ట్రీ కానీ సౌత్ ఇండస్ట్రీ కానీ అసలు ప్రపంచాన్ని చాటిన సినిమా. అండ్ ఎగ్జాక్ట్లీ అదే విషయం ఇప్పుడైతే సలార్లో కూడా చేస్తున్నాం. కరెక్టే. ఏదైతే ఇప్పుడు సలార్లో बड़ी बड़ी दीवारें बनाते हैं डर की वजह से. బాహుబలి టైంలో జరిగినట్టుగానే జరగబోతుందా? అండ్ నాకు తెలిసి జరగబోతుంది కూడా. ఎందుకంటే బాహుబలిలో చూసుకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ ఆల్సో ప్రభాస్ కెరీర్ కూడా. బాహుబలిలో ప్రభాస్ ఉంటుంది. అండ్ ఏదైతే ప్రభాస్ మంచితనమే చివరికి ప్రభాస్కి వెన్నుపోటులాగా మారుతుంది. అండ్ అదే ఆ మంచితనమే మళ్ళీ మనం అలా ఉండకూడదు, ఎలాగైనా సరే ప్రభాస్ మారాలి. ప్రభాస్ कोई बाहर चला जाए बल्कि कोई बाहर से अंदर ना जाए. అండ్ అదే రకంగా ఇప్పుడు సలార్లో కూడా సేమ్ జరగబోతుందా? ఎందుకంటే ఇప్పుడు సలార్ ట్రైలర్లో మనం చూసుకుంటే, సాంగ్లో చూసుకుంటే ఏదైతే వాళ్ళ గట్టి బాండ్ కోసం ఏదైతే లిరిక్స్ అయితే ఉన్నాయో, ఏదైతే మ్యాచింగ్ వాళ్ళ వైబ్రేషన్స్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ బి, సో వాళ్ళ మధ్య సంబంధం ఏదైతే ఉందో అది ఒక స్టేజ్ వచ్చాక ఇది ఒక వెన్నుపోటు అనేది రాబోతుంది. ఎందుకంటే ప్రభాస్ అండ్ దేవా అండ్ పృథ్వీరాజ్ ఒక మంచి కాంబినేషన్ ఉంది. ఒక టైం వచ్చాక దేవకి తన పృథ్వీరాజ్ వెన్నుపోటు పొడుస్తాడు. ఆ టైం వచ్చేస్తుంది. అండ్ ఏదైతే ఆ ప్రేమ చూపించాడు పృథ్వీరాజ్ లేదా దేవా అనే క్యారెక్టర్ ప్రభాస్ అలా చూపించకూడదు. ప్రభాస్ కెరీర్ లోనే ఇది మళ్ళీ ఒక స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ అనేది అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ సలార్ యొక్క వాతావరణం చూసుకుంటే ఇది అలాగే కనిపిస్తుంది. కాబట్టి అలా జరిగితే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ డెఫినెట్లీగా దీనికి కేజీఎఫ్ లాంటి సీక్వెల్ అనేది గట్టిగా ఏర్పడబోతుంది. సో